నమస్తే, నేను మీ సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. ఈరోజు మనతో గెస్ట్ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. పైడి రాకేష్ రెడ్డి అంటే ఫైర్ ఇస్ ద ఫైర్ అని రాకేష్ రెడ్డి గారి మాటల్లో మనం ఇప్పుడు విందాం. నమస్తే రాకేష్ రెడ్డి గారు. నమస్తే సేనన్న. మంచి ఉత్సాహంగా ఉన్నట్టున్నారు, మంచి ఊపులో. కింద చూస్తుంటే దుమ్దాం బ్యాండ్స్. అప్పుడు మీ ఉత్సాహం, మీ లెక్క అంటే భారతమాత చిరునవ్వులు చిందిస్తుందన్న. ఈరోజు తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును చూసి భారతమాతనే సంతోషపడుతున్నది. ఓకే, ఒక దుర్మార్గులు రాజ్యం వెళ్తున్నారు. ద్రోహం చేసిన వాళ్ళు, నమ్మించి గొంతు కోసిన వాళ్ళు, మాకేం కదా గద్దెకెక్కినమని మోసం చేసిన నాయకులు ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు తగిన సమాధానం చెప్పినప్పుడు, భారతమాత సంతోషపడ్డప్పుడు, భారతమాత ముద్దు బిడ్డలుగా మేము అంతకన్నా 1000 రెట్లు సంతోషం. మరి ఈరోజు ఒకటే టీచర్ ఎమ్మెల్సీ ఒకటే వచ్చినట్టుంది, ఇంకా 2 అంటే ఒకటేమో పోయినట్టున్నది, ఇంకొకటి ఉన్నట్టుంది. ఆ ఒకటి కూడా గెలుస్తున్నారా? అదే గెలుస్తున్నాం. ఇప్పుడు 3వ రౌండ్ వచ్చే వరకల్లా సుమారు 5000 ఓట్లతో మెజార్టీతో ఉన్నాం. అది ఉత్తర తెలంగాణ కమలానికి ఊపిరులు దిన నేల. ఇప్పుడే కాదు, 1984లో మొదటి 2 సీట్లల్లా ఈ దేశంలో వచ్చినప్పుడు జంగారెడ్డి అనే ఒక భారతమాత ముద్దు బిడ్డ హన్మకొండ నుంచి మొదటిసారి పార్లమెంట్ సభ్యులు గెలిచిండు. ఎప్పటికీ భారతీయ జనతా పార్టీకి ఆయుష్ పోస్తున్న, ఊపిరి పోస్తున్న గడ్డ ఉత్తర తెలంగాణ. కాబట్టి ఆ విజయం కూడా ఇంకా సాయంత్రం కావచ్చు, రేపటి వరకు అది కూడా విజయోత్సవాలకు సన్నాహాలు చేసుకున్నాం ఆల్రెడీ. ఏంది మీ విజయ రహస్యమైంది? తెలంగాణ ప్రజల ఆశీర్వాదం. ఈరోజు దేశం వికసిత భారత్, సురక్షిత్ భారత్. భారతదేశం ఏం కోరుకుంటున్నది? దేశాన్ని బాంబులు లేని, భయం లేని భారతదేశాన్ని, సురక్షిత్, వికసిత్. ఈరోజు భారతదేశంలో ఎగుమతులు కావచ్చు, ఒక రకమైన విదేశీ పెట్టుబడులు కావచ్చు, మధ్యతరగతి రంగం, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, రకరకాలు 20 లక్షల ముద్రా లోన్స్ ద్వారా 8 కోట్ల మందికి ఉపాధి కావచ్చు. ఒక రకమైన భారతదేశాన్ని మొత్తం ఒక వికసిత భారత్ చేస్తున్నాం. దాన్ని కోరుకుంటుంది తెలంగాణ. నమ్మి మోసపోయాము. ఈ దుర్మార్గులు 420 వాగ్దానాలు ఇచ్చి తెలంగాణ ప్రజలను నమ్మించి గొంతుకోసిన అనుమలో రేవంత్ రెడ్డితో పాటు ఈ కాంగ్రెస్ పార్టీని చీదరించుకుంటున్నారు. దానికి సమాధానమే ఈ విజయం. మీరేమో ఇట్లా అంటున్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమో 8 పార్లమెంట్లకు గెలిపిస్తే అసలు రూపాయి బడ్జెట్ తీసుకురావట్లేదు, రూపాయి తెలంగాణకు సపరేట్గా నిధులు తీసుకురావట్లేదని వాళ్ళు అంటున్నారు. మీరేమో ఈ రకంగా మాట్లాడుతున్నారు. భారతదేశం లేదా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ చూసినారు. భారత పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి గౌరవనీయ నిర్మలా సీతారామన్ గారు ఏం మాట్లాడారు? అది పార్లమెంట్లో మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణని నట్టేట ముంచారు గత పాలకుడు, ఈ పాలకుడు. ఈరోజు అంకెలతో సహా సంఖ్యలతో చెప్పాము. కాకతీయ టెక్స్టైల్ పార్క్ కావచ్చు, జైరాబాద్ ఇండస్ట్రీస్ కారిడార్ కావచ్చు, సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఎయిమ్స్ లాంటి బీబీనగర్ ఎయిమ్స్ కావచ్చు, లేదు 2605 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ కావచ్చు, 4 గ్రీన్ కార్డర్స్ హైవేస్ కావచ్చు, 753 కిలోమీటర్ల రైల్వే లైన్స్ కావచ్చు, లేదు ఇంకా 38 లక్షల ఒక జల్ మిషన్ కనెక్షన్స్ కావచ్చు. ఇవన్నీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నట్టు ఇచ్చారు. సపరేట్ మీరు చేసింది ఏముంది? తెలంగాణ 5665 కోట్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా రైల్వే బడ్జెట్లో 800 కోట్లు ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 800 కోట్లు ఇచ్చారు. యూపీఐఎంలో ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో, ఈరోజు ఓన్లీ సెపరేట్ తెలంగాణలోనే 8 రెట్లు ఎక్కువ ఇచ్చాము. ఇప్పుడు మీరు ఇంకా ఈ నిధులేనా, ఇంకా సపరేట్ ఏమన్నా నిధులు తేబోతున్నారా? నిధులు 26,000 కోట్లు చెప్పారు. మొన్న కూడా గడ్కరీ గారు వచ్చినప్పుడు గౌరవనీయ మంత్రి, ఇల్లు కావాలంటే మీకు ఎన్ని కావాలంటే మీరు రాష్ట్ర వాటా ఇవ్వండి. ఈరోజు రీజనల్ రింగ్ రోడ్ 26,000 కోట్లు ఇచ్చాం. టెండర్స్ కాల్ఫర్ చేసాం. ఉత్తర రీజనల్ రింగ్ రోడ్. దక్షిణ తెలంగాణ మీరు అవినీతిపయంగా మీరు ఆపుకున్నారు. అలైన్మెంట్లు మార్చమంటున్నారు మీ కుటుంబాల గురించి. నో, తెలంగాణ ప్రజల, పేద ప్రజల, రైతుల భూముల మీదకి వెళ్ళి మేము రింగ్ రోడ్ కొనియం. మీరు ఈరోజు ప్రభుత్వం రాగానే మీరు ముఖ్యమంత్రి బంధువులు, లేకపోతే సీనియర్ మంత్రుల బంధువులు ఈరోజు దక్షిణ రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చమంటారా? మీ కుట్రలు ఎవరికి? ఆ కుట్రలు తెలుసుకున్నాం కాబట్టే పాత అలైన్మెంట్స్ ఎవరికి నష్టం, పేద ప్రజలకు, రైతులకు నష్టం కలగని ఆ రోడ్ని మీరు కన్ఫర్మేషన్ తీసుకొని రండి, మీ నిధులు డిపాజిట్ చేయండి, అప్పుడు అన్ని రకాల అనుమతులు ఇస్తాం. బీఆర్ఎస్ అన్ని లక్షల కోట్ల అభివృద్ధి చేసేపటికే ఈరోజు ప్రతిఫలాలు అనుభవిస్తుంది అనేది వాళ్ళు అంటున్నారు. దీనిపైన మీ కామెంట్? ఎవరు అనుభవించారు? అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టింది, ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి. ఏం రిజల్ట్స్ వస్తున్నాయి? 1,00,000 కోట్ల కాళేశ్వరము చుక్క నీరు ఇవ్వకుండా 1,53,00,000 టన్నుల వరి పండించిన రాష్ట్రం ఇది. కాళేశ్వరం 1,00,000 కోట్లు మీ అవినీతి కలల ప్రాజెక్టు
కాళేశ్వరరావు అన్నాడు ఒక్కడు, కాళేశ్వరం అన్నాడు ఒక్కడు, 1,00,000 కోట్లు తీసుకుపోయి కాంట్రాక్టర్లకు కప్పం కట్టి మేడిగడ్డ లాంటి కూలిపోయే ప్రాజెక్టులు కట్టారు. మీరు అనర్హులకు ఇచ్చారు. యంత్రలక్ష్మి కావచ్చు, ఆ లక్ష్మి కావచ్చు, ఈ స్కీమ్ కావచ్చు, ఆ బంధు కావచ్చు, ఈ బంధు కావచ్చు, రా బంధు కావచ్చు. 25,672 కోట్లు మొక్క మూలని భూములకు ఇచ్చారు, రియల్ ఎస్టేట్ భూములకు ఇచ్చారు. ఇదా పేద ప్రజల డబ్బు నువ్వు చేసింది కేసీఆర్? ఇదా నువ్వు ఫామ్ హౌస్ల వరకు పరిపాలించినావు? ఇదా తెలంగాణ ప్రజలకు నువ్వు చేసిన న్యాయం? ఈరోజు ఎట్లా కాళేశ్వరం చుక్క నీరు లేకుండా భారతదేశంలో మెజారిటీ వరి ఎట్లా పండించారు తెలంగాణ రైతులు? లేవా? ఉన్నాయి. 75 సంవత్సరాల్లో మా శ్రమ, మా పన్నులు, మా ట్యాక్సులు ఇవన్నీ కడితే నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు, ఈ ప్రాజెక్టులు కావచ్చు, నెట్టంపేట కావచ్చు, ఇవన్నీ మేము కట్టుకున్నాం. కేసీఆర్ ఆ రాంగ్ నచ్చిందా తెలంగాణ? తెలంగాణ ద్రోహి. తెలంగాణ నిండు అప్పులలో ముంచి ఈరోజు నెలకు 6,500 కోట్లు అప్పు వడ్డీ కడుతుంది. మీరేమో ద్రోహి అంటున్నారు, సంవత్సరం కూడా కాలేదు, మళ్ళీ కేసీఆర్ కావాలంటున్నారు అనేది ప్రజల నిర్ణయం అనేది వాళ్ళు అంటున్నారు. అది గతం, మర్చిపోయిన చరిత్ర, మర్చిపోయిన కుటుంబం. ఓ తెలంగాణకి లేని నియమం. ఫామ్ హౌజుల వరకు ఎక్కడైనా చూసారా ఈ ప్రతిపక్ష నాయకుని? ఇట్లాంటి ఒక దుర్మార్గుడైన ప్రతిపక్ష నాయకుని చూసారా? ప్రతిపక్ష నాయకుడిని 15 నెలల నుంచి 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, 60 మంది పిల్లలు హాస్టళ్లలో ఆత్మహత్యలు చేసుకున్నారు, 100 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లకి వెళ్ళి అడుగు బయట పెట్టలేదు. ఇదా ప్రతిపక్ష నాయకుడు? నువ్వా నాయకుడివి? తెలంగాణ ప్రజల రక్తాలు మరిగి 1,200 మంది బిడ్డల ఆత్మహత్యలకు ప్రేరేపించి శ్రీకాంతచారి తగలబెట్టుకొని, కానిస్టేబుల్కి కాల్చుకొని, మొయినాబాద్ యాదిరెడ్డి ఉరిపెట్టుకొని, ఇసాకిరెడ్డి గొంతు కోసుకుంటే, స్వర్ణక రైలు పట్టాల కింద తలబెట్టుకుంటే వచ్చిన తెలంగాణని దొరికినోడు దొరికినట్లు దోచుకున్న తందుకు అవరా తెలంగాణ? ఎటుపోయింది శంకరమ్మ? ఎందుకు యాదికి రాలేదు నీకు? విస్కీలా సోడేసినోడికి రాజ్యసభ ఇస్తావా? కాళ్ళు ఒత్తినోడికి ఎమ్మెల్సీ ఇస్తావా? ఎటుపోయింది శ్రీకాంతచారి తల్లి? ఏమైంది? అర్ధరాత్రి కోదండరాంను అరెస్ట్ చేస్తావా? నువ్వు ప్రజాద్రోహివి. కేసీఆర్ అనేవాడు ఈ చరిత్రలో ఒక మచ్చ. భవిష్యత్ తరాలు లిఖిస్తాయన్న చరిత్ర. పెట్రోల్ పోసుకుంటే అగ్గిపెట్టి దొరికిన అల్లుడు, ప్రభుత్వ అనుమతులు లేకుండా 55 కోట్లు తెలంగాణ ప్రజల 55 కోట్లు విదేశాలకు తరలించిన కొడుకు, బతుకమ్మ ఎత్తిన చేతులతోని బాటల్లో వ్యాపారం చేసిన కూతురు. ఇదా తెలంగాణ సమాజం? తెలదా తెలంగాణ సమాజం? మూగపోయిందా? గుడ్డిదా? ఎవరు కవితమ్మ? ఏ జల్ల, తిహార్ జల్ల ఎందుకున్నది? ఏ ఉద్యమం చేసిపోయింది? ప్రజా ఉద్యమం చేసిపోయిందా? బతుకమ్మ ఎత్తిన చేతులతో బాటలు ఎట్టెత్తినవు. పవిత్రమైన కొలిచే మా బతుకమ్మని ఇంత బదనాలు చేస్తారా మీ కుటుంబం? కాబట్టి చరిత్ర బాగా రాయాలి. కాబట్టి దయచేసి మీరు ఇంకోసారి ఇంకా మళ్ళా కారు కావాలా, సారు కావాలా అనే పదాలు తెలంగాణ ప్రజలకు చూపించకండి. పాములకు పాలు మోస్తే మళ్ళీ విషం కక్కుతుంది. ఫామ్ హౌస్లో పడుకున్న పాము అట్లనే పడుకోవాలి ఫామ్ హౌస్లో. అప్పుడే తెలంగాణ ప్రజలు సురక్షితంగా ఉంటారు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతున్నాడు, మంత్రులు పోతున్నారు, రేవంత్ రెడ్డి పోతున్నాడు, రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు, మోడీని కలుస్తున్నారు, మంత్రులను కలుస్తున్నారు, రిప్రజెంటేషన్స్ ఇస్తారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి విమర్శిస్తున్నారు. అటు మోడీని కానీ, ఇటు మంత్రులను, కేంద్ర మంత్రులను కానీ విమర్శిస్తారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? రేవంత్ రెడ్డి అనే వ్యక్తే రాజకీయాలకు ఒక మచ్చ. అతని నైతికత కావచ్చు, అతని రాజకీయ నేపథ్యం కావచ్చు, రాజకీయ ఎదుగుదల కావచ్చు, రాజకీయాల్లో అక్రమార్గంగా ఎక్కిన మెట్లు కావచ్చు, అట్లాంటి అలవాటు అలా ఆ రకంగా ఉంటాయి. ఎక్కడైతే అవినీతి ఎక్కడుంది? ఈరోజు రిజిస్ట్రేషన్లు పడిపోయినాయి, జిఎస్టీ కలెక్షన్ పోయింది, ఇండస్ట్రీస్ వారిపోయారు, మొత్తం వ్యాపారవేత్తలు వారిపోయారు. ఎక్కడున్న కన్స్ట్రక్షన్? లక్షలాది మంది ఆధారపడ్డ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుప్పగూలింది. తెలంగాణ ప్రజల రక్తం తాగుతున్నాడు. నిన్నగాక మొన్న గచ్చిబౌలి 400 ఎకరాలు తాకట్టు పెట్టాడు. ఏమన్నావు రేవంత్ రెడ్డి? నువ్వు గత ప్రభుత్వంలో నువ్వే కదా ఊరు ఊరు, వీధి వీధి, వాడవాడ భవిష్యత్తు అది ఇప్పుడు అమ్మకానికి నోటిఫికేషన్ కూడా వచ్చింది. అవును, అదే మొన్నటి వరకు 10,000 కోట్లు తీసుకున్నారు, మళ్ళీ అమ్మకాన్ని పెడుతున్నారు. అంటే నేను అనేది ఏంటంటే, నీకు అసంతమైన ప్రేలాపనలు, అబద్ధాలు ఆడి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఏ అబద్ధాలండి? మా ఆరుమూరు గడ్డ మీద అన్నాడు అత్తకు 4,000, కోడలకు 2,000. చెప్పు రేవంత్ రెడ్డి, అత్తకు 4,000 ఇచ్చావా, కోడలకు 2,500 ఇచ్చావా? చెప్పు దమ్ముంటే. ఇప్పుడే రేపేస్తాను, తెలంగాణ శాసనసభ స్పీకర్ ముందు నిలబడతాను. స్పీకర్ ఫార్మాట్లో ఒక్క ఇల్లు కట్టావా, ఒక్క ఇటుకేసావా? 1,40,000 కోట్ల అప్పు, 2,40,000 కోట్ల ఆదాయము, 3,80,000 కోట్ల 38 ఇల్లు కట్టనోడు, 38 రేషన్ కార్డులు ఇయ్యనోడు, 38 పెన్షన్లు ఇయ్యనోడు, 38 మంది నిరుద్యోగ వృద్ధి ఇయ్యనోడు,
38 ప్రియాంక గాంధీ చెప్పినట్లు 38 స్కూటీలు ఇయ్యనోడు, రాహుల్ గాంధీ చెప్పినట్లు పోడు భూములు ఇయ్యనోడు, పోడు భూములు రెగ్యులర్ చేయనోడు. తెలదా మేధావి వర్గం మూగపోయిందా? వస్తుంది అనుకుంటున్నారు. వచ్చు బరాబర్ తెలంగాణ సమాజం సమాధానం చెప్తుంది, దానికి తగిన బుద్ధి చెప్తుంది సర్కార్కు. ఇంకో మాట కూడా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏమన్నారంటే మోడీకి ఉన్నది డెవలప్మెంట్ చేయాలనేది సైదోడ్ పాత్రలాగా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు, కిషన్ రెడ్డి మాకు పేరు వస్తుందని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. దీని విధంగా ఒకటే కిషన్ రెడ్డి గురించి ఒక్కడి ఇక తెలుగు నేల అంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అతను ఎదిగిన తీరు, ఒక కార్యకర్త, మామూలు కార్యకర్త, ఒక కార్యాలయం నుంచి ఎదిగిన బిడ్డ, 3 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీ, 3 పోర్టుపోలియోలు, లక్షలాది కోట్ల పోర్టుపోలియోస్ అంటే కోల్స్ కావచ్చు, మైన్స్ కావచ్చు, దేశ రక్షణ సహాయ శాఖ మంత్రి కావచ్చు, టూరిజం కావచ్చు. చిన్న మచ్చ ఎప్పుడు నిన్నరా ఇది చెప్పాలా చరిత్ర? కిషన్ రెడ్డి గారి చరిత్ర అది పుట్టగానే కాషాయాన్ని ముద్దాడిన బిడ్డ, ఈ దేశం గురించి, ఈ ధర్మం గురించి ఆ జెండని కౌగులించుకున్న బిడ్డ, మాకు స్ఫూర్తి నింపిన బిడ్డ కిషన్ రెడ్డి గారు. కానీ కిషన్ రెడ్డి గారి మీద అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు ప్రజలు నిలదీస్తున్నారు, ప్రజలు అడుగుతున్నారు, నువ్వు చేసిన ప్రాగ్ఞానాలు ఎక్కడి? మహిళా అని 2,500 ఇస్తున్నావు, వృద్ధులకు 4,000 ఇస్తున్నావు, పెన్షన్లు, దివ్యాంగులకు 6,000 ఇస్తున్నావు, ఉద్యోగాలు ఇవన్నీ ఇవి అడుగుతున్నారు. కాబట్టి డైవర్షన్ ఎన్ని రోజులు ఉంటావు రేవంత్ రెడ్డి ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా, పార్టీ ఫిరాయింపులు చేసుకుంటా ఎన్ని రోజులు ఉంటావు ఇట్లా రాజకీయాలలో? కాబట్టి కిషన్ రెడ్డి మీద ఏదైనా అనడం అంటే ఆకాశం మీద ఉమ్మేయటమే. ఓకే, ఇప్పుడు మీరు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఈ రకంగా చేసింది అంటారు, మొన్న రీసెంట్లో వచ్చిన కాంగ్రెస్ ఇది వచ్చారు, మరి నెక్స్ట్ ఏంది ఆల్టర్నేట్ ఏంది? ప్రజలు ఏ వైపున ఉండాలి? ప్రజలు ఒకటే కోరుకుంటున్నారండి. ఈరోజు భారతదేశంలో 20 రాష్ట్రాలు అంటే మొన్న కూడా జరిగిన అంటే ఎక్కువ మేధావి వర్గం అన్ని రంగాలు ఉండే ఒక ఢిల్లీ లాంటి నగరాన్ని 48 సీట్లతో భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. మహారాష్ట్ర అంత బ్రహ్మాండమైన మెజార్టీ, ఒక కమర్షియల్ క్యాపిటల్. రెండోది హర్యానా లాంటి పక్క ప్రాంతం అంటే ఢిల్లీకి అంటే ఒక మేధావి వర్గం కావచ్చు, లేకపోతే కమర్షియల్ ఒక పారిశ్రామికవేత్తలు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, సమాజాన్ని ఒక రకంగా మేల్కొల్పే వేత్తలు ఉండే అన్ని రాష్ట్రాలలో మేము గెలుస్తున్నాం. ఓకే రాకేష్ రెడ్డి గారు, మీరు బ్రహ్మాండంగా మాట్లాడతారు, మాటలు బ్రహ్మాండంగా ఉంటాయి, అది అందరూ పబ్లిక్ అందరూ యాక్సెప్ట్ చేస్తారు. మన నియోజకవర్గ అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది? నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఎలా ఉంటుంది? నేను వారానికి 3 రోజులు ఉంటానండి, 3 నుంచి 4 రోజులు ఉంటాను. వారానికి 3 నుంచి 4 రోజులు ఉంటాను. ఒక 2 రోజులు ఇక్కడ సెక్రటరీ పని, ఇప్పుడు కూడా సెక్రటరీ నుంచి వచ్చాను. మా విద్యాశాఖ కార్యదర్శిని కావచ్చు, వాళ్ళని కావచ్చు. రెండోది ట్రాన్స్పోర్ట్ కార్యదర్శి, రోజు నాకు పనులు ఉన్నాయి అక్కడ. రెండోది నేను వచ్చిన నుంచి సుమారు 15 నెలల 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ శాంక్షన్ చేయించాను. నిన్న 3 రోజుల కిందనే ఐలాపూర్, నేను తెలంగాణలో గలమెత్తిన దళిత బిడ్డలు ఉండే హాస్టల్ అంటే హాస్టల్ శాంక్షన్ అసెంబ్లీలో కూడా ప్రస్తావించాను. ఆ హాస్టల్ శాంక్షన్ అయింది. రెండోది జూనియర్ కాలేజ్ శాంక్షన్ అయింది. ఇప్పుడు నందిపేట 30 పడకల ఆసుపత్రి, ఇంకా రేపు ఎల్లుండి వచ్చేస్తుంది ఆర్డర్స్, 30 పడకల ఆసుపత్రి. నేను విద్య, వైద్యం, ఉపాధి మీద నిన్న కూడా గౌరవనీయ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారిని కలవడం జరిగింది. కొన్ని మాకున్న ఉత్తర తెలంగాణలో మా ప్రాంతం కొద్దిగా అభివృద్ధికి వెనుకబడి ఉన్నది. మా ప్రాంతం ఎందుకంటే బీడీ కార్మికులు ఎక్కువ, ఆడవాళ్ళు కొద్దిగా చిన్న వయసులోనే అట్లా క్యాన్సర్ లాంటి బారిన పడుతున్నారు, వాళ్ళకి ఏదైనా టెక్స్టైల్ రంగం చెప్పాలంటే చెప్పాడు, సహకారం అందిస్తామని చెప్పారు. అలానే టూరిజం చూడాలి, రాష్ట్రం ఎట్లా నిర్లక్ష్యం వహిస్తుందా, ఏ రకంగా మాకు ప్రతిపక్ష నాయకులు చాలా ఇబ్బందులు పెడుతున్నారు, కొన్ని రకాలుగా ఎదుర్కొంటున్నాం. ప్రతిపక్షంలో కొన్ని ఎదుర్కోవాలి, ఎందుకంటే ఎటువంటి నైతిక విలువలు లేని నాయకులు రాజ్యం వెళ్ళినప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అవి ఎదుర్కొంటున్నాం. ఎదుర్కొంటే కూడా పోరాటం చేస్తున్నాం. నేను చాలా సందర్భాల్లో కొన్ని ఇంటర్వ్యూలలో చూసినాను, మీరు మాట్లాడుతున్న సందర్భాల్లో చూశాను. నెక్స్ట్ నేను హోమ్ మినిస్టర్ అయితే నేను ఏం చేయాలను అది చేస్తాను, చూపెడతాను, తడాక చూపెడతాను, అది ఇది అని అంటారు. నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అవుతారా మీరు? నాకైతే 100% నమ్మకం ఉంది హోంమంత్రి అవుతాను. రెండోది అది కూడా అధిష్టానం నిర్ణయంతో వాళ్ళు నన్ను నమ్మి వాళ్ళు నా మీద బాధ్యతలు పెడితే 100% ఇస్తాను. నాకు కావాలి, హోమ్ మినిస్టర్ కావాలి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి, లవ్ జిహాద్ని ఆపాలి, హిందువులను ఎవడైతే అగౌరవపరుస్తున్నాడో, గుళ్ళను ఎవడు కాలుస్తున్నాడో వాళ్ళకి సరిగ్గా జవాబు చెప్పాలి. ఆ వర్గాలన్నిటికీ ఎవరైతే ఈ ధర్మాన్ని అవమానించిన వాళ్ళని కావచ్చు, గుళ్ళను గూలగొట్టిన వాళ్ళు కావచ్చు, లేదు లవ్ జిహాద్ చేసుకుంటా మా ఆడబిడ్డలని ఇబ్బందులు గురి చేసినట్లు కావచ్చు, అన్యాయం చేసిన కావచ్చు, అందరికీ హోంమంత్రి అయితే సమాధానం చెప్తామని నా నిర్ణయం, నా కోరిక. తెలంగాణ వ్యాప్తంగా శాంతి భద్రతలు, తెలంగాణ వ్యాప్తంగా పేదోడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కేటట్లు కోరిక ఉంది. డ్రగ్స్ కావచ్చు, ఇవన్నీ వీధిన వాడన కోట్లాది రూపాయల వ్యాపారాలు, కాంగ్రెస్ నాయకుల ప్రమేయము, ఇవన్నీ అరికట్టాలని కోరికుంది. ఈ అరికట్టాలనుకుంటే పోలీస్ శాఖ అయితేనే నాకు సరిపోతుందని నేను అనుకుంటున్నాను. అనుకున్నప్పుడు రేపు అధిష్టానం
నన్ను ఆలోచించి వాళ్ళు ఇస్తే తీసుకుంటే పార్టీ అధిష్టానికి అయితే ధిక్కరించిపోలేను కదా. సీఎం రేవంత్ రెడ్డి మార్పు ఉంటుంది అని చెప్పి నిన్న మీ బీజేపీ పక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి చిట్ చాట్లో చెప్పారు. ఎప్పుడు ఉంటుంది అంటారు? అదే అంటున్నారు కదా, జస్ట్ మీడియా వర్గాలు ఏంటంటే మీనాక్షి నటరాజన్ గారిని జాయిన్ చేసినట్టే ఇతను అవినీతి అంతా అక్కడ తెలిసిపోయింది, అందుకొంచమే అన్ని అక్కడికి పంపించకుండా ఇక్కడనే కొట్టేస్తున్నారు. అన్ని ఏవైతే అవినీతి డబ్బులు వసూలు చేస్తున్నారో 100,000 కోట్లు 1,000 కోట్లు అక్కడికి ఢిల్లీకి పంపించకుండా హైకమాండ్కి ఇక్కడనే కొట్టేస్తున్నారని స్పెషల్గా ఫోకస్ పెట్టడానికి పంపించారు. అవన్నీ ఏదో ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఎవిడెన్స్ కలెక్ట్ చేయగానే పార్టీ ఏదో నాయకత్వం మార్పు ఉంటుందని అంటారు. అంటే అది మహేశ్వర్ రెడ్డి మాటనా, బీజేపీ పార్టీ మాటనా? బీజేపీ మాకేం అవసరం అండి, మేము నిరంతరం మళ్ళీ వచ్చే 4 సంవత్సరాల వరకు నిరంతరం ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. వాళ్ళు ఇచ్చి వాళ్ళు కూడా కొట్టుకుంటే మేమేం చేస్తామండి? సీఎం రేవంత్ రెడ్డి మార్పు అయితే వాళ్ళ అంతర్గత విషయం. బీజేపీ వైపు ఏమన్నా మరే అవకాశం ఉంటుందా? నో, బీజేపీ వైపు కాదు, కానీ అంగు గవర్నమెంట్ రావడానికి అవకాశం లేదు. అందరంటే ఎవరైతే పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు అసమ్మతిగా ఉన్న కాంగ్రెస్ కొంతమంది, అంటే వాళ్ళని కూడా అందరు చెడ్డవాళ్ళు ఏమి ఉండరు కదండి, దాంట్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, మంచి హిందూ భక్తులు ఉన్నారు, కుంభమేళ పోయి స్నానం చేసిన వాళ్ళు ఉన్నారు, స్నానం ఆచరించిన వాళ్ళు ఉన్నారు, పవిత్ర స్నానం. కాబట్టి అందరు కలిసి ఒక ఈ ప్రజా విద్రోహ ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పడడానికి అవకాశం లేదు తెలంగాణలో. ప్రజాప్రభుత్వం అంటే అది బీజేపీ ప్రభుత్వమే కావచ్చా? ప్రజాప్రభుత్వం అంటే ఇప్పుడు అందరూ వ్యక్తుల సమూహం, ఇది పార్టీలకు అతీతంగా ఏర్పడేది ప్రజాప్రభుత్వం. అంటే గతంలో మహారాష్ట్రలో మిగతా స్టేట్లో జరిగినట్టు ఈ రకంగా అంటే ఇది ఇంకొక రకం కావచ్చు, అందరు కావచ్చు. ఎక్కడి నుంచి ప్రభుత్వ అవినీతి, అభివృద్ధి నిరోధకము, అడుగడుగున ఈ రాష్ట్రాన్ని రకరకాల మెజార్టీ వర్గమైన హిందువులను అవమానించడము. అంటే సింపుల్గా చెప్తున్నాను కదా, రంజాన్కు నెల రోజులు షాప్ 24 hours ఎందుకండి? రాత్రిలో సంఘ విద్రోహ శక్తిని తిరగాలన్న రోజుల మీద ఏం అవసరం ఉంటుంది? ప్రభుత్వము 5 ఏళ్ళు మనుగడ కొనసాగదు, బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పకనే చెప్తున్నారు మీరు. బీజేపీ అంటే మేము అంటే వాళ్ళ అంతర్గత కుమ్ములాటల వల్ల బీజేపీ లబ్ధి పొంది సంఖ్య తెలుసు, మా అంకే తెలుసు. ఒకటి ప్రభుత్వం మాత్రం ఉండదండి. ఇది అంటే ప్రజలు అట్లా అనుకుంటున్నారు, మమ్మల్ని ద్రోహం చేసిన పార్టీ, మమ్మల్ని మోసం చేసిన పార్టీ, మమ్మల్ని నమ్మించి గొంతు కోసిన పార్టీ వచ్చే నెలలో పెన్షన్లు వేస్తున్నాడు, అందరికి రుణమాఫీ అన్నాడు, మహిళలకు 2,500 అన్నాడు, ఇట్లా రకరకాల ఇందిరమ్మ ఇళ్ళు అన్నాడు, అన్ని అరచేతిలో వైకుంఠం చూపి ఈరోజు తెడ్డు చూపిస్తున్నాడు. ఈ ప్రభుత్వ ద్రోహులు ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని తెలంగాణ ప్రజల అభిప్రాయం. అది ప్రజాస్వామ్యయుతంగా దించాలని మేము అనుకుంటాం. దించుకొని ఎవరు వస్తున్నారు? మళ్ళీ ప్రజాప్రభుత్వంలో ఏముంటుందండి? ప్రజాప్రభుత్వం ప్రజాక్షేమం, ప్రజల క్షేమం. ఇక్కడ కావాల్సిన తెలంగాణకి ఏదైతే 10 సంవత్సరాలు ఆ అవినీతి ప్రభుత్వము, అహంకారి ప్రభుత్వము, నియంత ప్రభుత్వం చేసిన తప్పిదాలని సరిదిద్ది ఈ తెలంగాణ రాష్ట్రానికి విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఉపాధి కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, అన్ని రంగాలలో రాష్ట్రాన్ని శాంతి భద్రతలు కాపాడుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం ప్రజాప్రభుత్వంలో. ధన్యవాదాలు రాకేష్ రెడ్డి గారు. ఇది ఈరోజు రాకేష్ రెడ్డి గారితో పూర్తి ఇంటర్వ్యూ. మరొకసారి మరొక వ్యక్తితో మరొక ఇంటర్వ్యూలో కలుద్దాం. నమస్తే. Save a life. Download uBlood app. uBlood for the new blood.